Please like video and subscribe channel. If you are subscribed our channel, don't subscribe again. Click the bell button. Hi viewers, welcome to our channel. Today in this video we are going to present Polytechnic Physics model paper. Section 2, question number 61. The ability of eye lens to change its focal length is called. First option, focal length of a lens. Second option, focus of a lens. Third option, magnification of a lens. Fourth option, accommodation of lens. In Telugu, కంటి కటకము తన నాభ్యాంతరమును మార్చుకునే సామర్థ్యమును డాష్ అంటారు. కటకనాభ్యంతరం, కటకనాభి, కటక ఆవర్ధనము, కటక సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అకామిడేషన్ ఆఫ్ లెన్స్, తెలుగులో కటక సర్దుబాటు. క్వశ్చన్ నెంబర్ 62. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ విచ్ ఏ లైట్ రే డస్ నాట్ అండర్గో రిఫ్రాక్షన్, తెలుగులో ఏ పతన కోణం వద్ద కాంతి కిరణం వక్రీభవనం చెందదు. సో హియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 0 degree, option 2 30, option 3 45 degrees, option 4 90 degrees. So correct answer here 0 degrees. First option is the correct answer. Question number 63. The distance between the eye lens and the retina for health eye, ఆరోగ్యవంతుని యొక్క కన్నులో కటకానికి రెటీనాకు మధ్య దూరం. సో ఆప్షన్ 1 less than 2.5 cm, greater than 2.5 cm, is equal to 2.5 cm, నాన్ ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 63 కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 2.5 cm. క్వశ్చన్ నెంబర్ 64. హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ యూజింగ్ డాష్ లెన్స్, తెలుగులో దూరదృష్టిని ఏ కటకంతో సరిచేయవచ్చును. ఆప్షన్ 1 కాన్కేవ్, ఆప్షన్ బి కాన్వెక్స్, ఆప్షన్ సి బైపోకల్, ఆప్షన్ 4 నాన్. సో క్వశ్చన్ నెంబర్ 64 ఆన్సర్ ఇయర్ కాన్వెక్స్, తెలుగులో కుంభాకార. సెకండ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 65. హౌ మెనీ టైమ్స్ డస్ ద లైట్ రే రిఫ్రాక్ట్స్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ప్లేన్ ప్రిజమ్, సో ఒక కాంతి కిరణం పట్టకం గుండా ప్రయాణించినప్పుడు ఎన్నిసార్లు వక్రీభవనం చెందుతుంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4. 65 here is the answer 2 is the correct answer. Question number 66. The size of the image formed by a convex mirror is always, కుంభాకార దర్పణం ఏర్పరచు ప్రతిబింబం ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది. 66 enlarged, first one diminished, equal to the size of the object, fourth one none. So 66 here correct answer. Second one is the correct answer. So second is the correct. 67. The mirror used by dentist is, question number 67. దంత వైద్యుడు ఉపయోగించే దర్పణం. 67 ఆప్షన్ ఏ ఆప్షన్ 1 కాన్వెక్స్, ఆప్షన్ 2 ప్లేన్, ఆప్షన్ 3 కాన్కేవ్, ఆప్షన్ 4 నాన్. సో తెలుగులో కుంభాకార, సమతల, పుటాకార ఏది కాదు. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కాన్కేవ్, పుటాకార. 68. Diminished image is formed with a concave mirror when the object is placed. So at here is the at focus, at center of curvature. So third one between pole and focus, behind center of curvature. తెలుగులో పుటాకార దర్పణంలో చిన్నదైన ప్రతిబింబం పొందాలంటే వస్తువును ఎక్కడ ఉంచాలి. సో 68th ఆన్సర్, ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వక్రతల కేంద్రం ఆవల, బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. 69. ఏ స్ట్రేట్ లైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ కాల్డ్, తెలుగులో కుంభాకార దర్పణం యొక్క వృత్త కేంద్రము మరియు ధృవాల ద్వారా పోయే సరళ రేఖని ఏమంటారు. 69. ప్యారలెల్ యాక్సిస్, పర్పెండిక్యులర్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్, నాన్. సో 69 ఆన్సర్ ఇయర్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షం అంటారు. 70. క్వశ్చన్ నెంబర్ 70. ఎవ్రీ లెన్స్ హ్యాస్ డాష్ ఫోకల్ పాయింట్స్, ప్రతి కటకానికి ఎన్ని ధృవాలు ఉంటాయి.
Option 1 2, option 2 4, option 3 6, option 4 8. So correct answer 70. First one is the correct answer 2. Two focal points ఉంటాయి. 71. The reason for rainbow is ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణం రిఫ్రాక్షన్, ఆప్షన్ 2 డిస్పరేషన్, ఆప్షన్ 3 టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఆల్ ద అబోవ్. సో ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణం విక్షేపణము తెలుగులో 2. సెకండ్ ఆన్సర్ is the correct answer. Dispersion is the correct answer. Movement of electrons in orderly motion inside a conductor is due to. So resistance, battery, lattice, పాజిటివ్ అయాన్స్. తెలుగులో నిరోధకము ఆప్షన్ 1 2 బ్యాటరీ, 3 లాటిస్ ధన అయానులు. 73 ద కరెక్ట్ ఆన్సర్. బ్యాటరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. The SI unit of electric current is. ఆప్షన్ 1 కూలుం, ఆప్షన్ 2 అంపైర్, ఆప్షన్ 3 వోల్ట్, ఆప్షన్ 4 ఓమ్. సో తెలుగులో కూడా విద్యుత్ ప్రవాహం యొక్క ఎస్ఐ ప్రమాణము 74 2. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంపియర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 75. సో లుక్ ఎట్ ద పిక్చర్. అక్కడ చూడండి. అప్లయింగ్ కిర్చాఫ్ కరెంట్ లా టు జంక్షన్ సి ద వాల్యూ ఆఫ్ y-6 డాష్ ఆంపైర్. సో అక్కడ చూస్తే మనకు ఆ వాల్యూ 75 ఇయర్ ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఫార్ములా ఉంటుంది. దీని ఫార్ములా ప్రకారం మనం సాల్వేషన్ ఉంటుంది. 76. విత్ ఇన్ ద సోలినాయిడ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. ఆప్షన్ 1 పాస్ ఫ్రమ్ సౌత్ పోల్ టు నార్త్ పోల్, సెకండ్ వన్ నార్త్ పోల్ టు సౌత్, థర్డ్ వన్ సౌత్ టు సౌత్, ఫోర్త్ వన్ డస్ నాట్ పాస్. సోలినాయిడ్ లోపల అయస్కాంత బలరేఖలు ఏ విధంగా ఉంటాయి? 76 ఇయర్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సౌత్ పోల్ టు నార్త్ పోల్ passes. So 77. When a current passes through a straight conductor, magnetic field surrounding a conductor will be. తెలుగులో ఒక తిన్నని వాహకం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు దాని చుట్టూ ఏర్పడే అయస్కాంత క్షేత్రం. ఆప్షన్ 1 స్ట్రేట్ లైన్స్, ఆప్షన్ 2 పారాబోలా, ఆప్షన్ 3 క్లోజ్డ్ సర్కిల్స్, ఆప్షన్ 4 హైపర్బోలా. సో 77 ఇయర్ ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లోజ్డ్ సర్కిల్స్, సంవృత్తి వలయాలు ఇన్ తెలుగు. 78. ఇఫ్ ఏ చార్జ్ క్యూ హ్యావింగ్ మాస్ మూవ్స్ perpendicular to magnetic induction field B with velocity, then the radius of circular path of moving charge. So here is the option 1, option 2, option 3 చూడండి. 78 first one is the correct answer. 79. The image of an object placed at infinity before a convex lens is formed. తెలుగులో కుంభాకార కటకం నుండి అనంత దూరంలో ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఆప్షన్ 1 ఎట్ ఫోకస్, ఆప్షన్ 2 ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆప్షన్ 3 ఎట్ ఇన్ఫినిటీ, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఎట్ ఫోకస్, నాభి వద్ద ఏర్పడుతుంది. నెక్స్ట్ 80. ద పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈస్. సో లుక్ ఎట్ ది ఇయర్ ద ఫార్ములాస్. కటకం యొక్క సామర్థ్యము ఈ ఫార్ములా చూసుకోండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 81. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఈక్వేషన్. ఇక్కడ ఉన్న దాంట్లో కరెక్ట్ ఈక్వేషన్ ఏందో ఒకసారి చూసుకోండి. ఆప్షన్ 1 2 3 4 చూడండి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఈక్వేషన్ 81. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. n ఈజ్ ఈక్వల్ టు సైన్ a ప్లస్ d/2 బై సైన్ a/2. క్వశ్చన్ నెంబర్ 82. ద డిఫెక్ట్ ఆఫ్ ద ఐ కాజ్డ్ బై ఓల్డ్ ఏజ్ ఈజ్. ఆప్షన్ 1 కలర్ బ్లైండ్నెస్, ఆప్షన్ 2 మయోపియా, ఆప్షన్ 3 హైపర్మెట్రోపియా, ఆప్షన్ 4 ప్రెస్పోపియా. సో తెలుగులో వృద్ధాప్యం వల్ల కలుగు కంటి దోషం. వర్ణాంధత్వము, రెండోది అశ్వదృష్టి, మూడోది దూరదృష్టి, నాలుగోది చత్వారము. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చత్వారము ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. ఇన్ ఎలక్ట్రిక్ మోటార్ కరెంట్ డైరెక్షన్ ఇన్ కాయిల్ ఈజ్ చేంజ్డ్ బై. విద్యుత్ మోటార్లో తీగ చుట్టూ ప్రవహించే విద్యుత్ దిశ మార్చేది ఏది మారుస్తున్నది? ఆప్షన్ 1 2 మ్యాగ్నెట్స్, 2 అయస్కాంతాలు, ఆప్షన్ 2 స్లిప్ రింగ్స్, 2 స్లిప్ రింగులు,
Option 3, 1 brush, 1 slip ring, 4 none of above. So here is the correct answer. Second one is the correct answer. Very important, 2 slip rings. Question number 84. When a current carrying straight conductor of length 2 meter moves perpendicular to magnetic induction field, strength of 2 Tesla with velocity 10 meter per second. So and find EMF induced in volts. So ఇది ప్రాబ్లము. సో మనం ఓన్లీ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. 84 ఇయర్ is the answer. Fourth one is the correct answer. 85. Security checking alarm works on which principle? Option 1 Newton, option B Lenz, option 3 electromagnetic induction, option 4 ohm. ఏ సూత్రంపై ఆధారపడి సెక్యూరిటీ చెక్ అలారం పనిచేస్తున్నది? క్వశ్చన్ నెంబర్ 85 ఆన్సర్ ఇయర్ option 3 electromagnetic induction. Question number 86. An AC generator is provided with dash slip rings. Option 1 1, option 2 2, 3 3, 4 0. సో ఇది ఏసీ జనరేటర్లో స్లిప్ రింగ్లో ఎన్ని ఉంటాయి? సో క్వశ్చన్ నెంబర్ option 2 is the correct answer, 2. ఓకే. 87. Which of the following materials does not obey Ohm's law? Option 1 silver, option 2 copper, option 3 iron, option 4 silicon. ఈ క్రింద ఏ పదార్థం ఓమ్ నియమాన్ని పాటించదు? వెండి, రాగి, ఇనుము, సిలికాన్. సో క్వశ్చన్ నెంబర్ 87 సిలికాన్ is the correct answer. Question number 88. Current always prepares to pass through. Option 1 low resistance, option 2 high resistance, option 3 high or low resistance, option 4 none. సో 88 లో రెసిస్టెన్స్. కరెంట్ ఎప్పుడు డాష్ మార్గం గుండా పోవడానికి ఇష్టపడుతుంది, అంటే తక్కువ నిరోధం. క్వశ్చన్ నెంబర్ 89. ఏ వైర్ హ్యావింగ్ 10 ohm రెసిస్టెన్స్ కట్ ఇంటూ 4 parts ఈచ్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ వైర్ ఈజ్ డాష్ ఓమ్. సో ఒక ఓం నిరోధం గల ఒక తీగను 4 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగం యొక్క నిరోధము ఎంత ఉంటుంది? Option 1 40, option 2 14, option 3 2.5, option 4 0. So 10/4 here the 2.5. Third one is the correct answer. Question number 90. Physical science lo question number last question. 10 resistors each having 100 ohm resistance are connected in parallel. Find equivalent resistance in ohm. తెలుగులో ఒక్కొక్కటి 100 ఓముల నిరోధము విలువ గల 10 నిరోధాలను సమాంతరంగా కలిపితే ఫలిత నిరోధం డాష్ ఓంలు. ఆప్షన్ 1 1000, ఆప్షన్ 2 110, ఆప్షన్ 3 100, ఆప్షన్ 4 10. 100/10 తీసుకుంటే 110తో క్రాస్ చేస్తే 10 వస్తుంది. సో ఆప్షన్ 4 is the correct answer, 10. సెక్షన్ 3 కెమిస్ట్రీ. క్వశ్చన్ నెంబర్ 91. The element with highest electronegativity among the following is. క్రింది వాటిలో ఎక్కువ రుణ విద్యుత్ ఆత్మత గల మూలకం? ఆప్షన్ 1 ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 నైట్రోజన్, ఆప్షన్ 3 కార్బన్, ఆప్షన్ 4 బోరాన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆక్సిజన్. క్వశ్చన్ నెంబర్ 92. Which of the following is the smallest size cation? తక్కువ పరిమాణం గల కాటయాన్ కింది వానిలో ఏది? సో 92 ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ Na+, 2 K+, 3 Mg2+, 4 Al3+. సో క్వశ్చన్ నెంబర్ 94 ఆన్సర్ 4 is the correct answer. Fourth one. So 93. In a Dobereiner's triad, the atomic weight of first and third elements are 7 and 39 respectively. What is the atomic weight of middle element? తెలుగులో ఒక డాబరైనర్ త్రికములో మొదటి మూలకము మరియు మూడవ మూలకం పరమాణుల భారాలు వరుసగా 7 మరియు 39. మధ్య మూలకం యొక్క పరమాణు భారం ఎంత? ఆప్షన్ 1 ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 23,
Option 4, 46. Correct answer here, third one, 23. Question number 94. Which of the following is called as electron deficient molecule? ఈ క్రింది వాటిలో దేనిని ఎలక్ట్రాన్ లేమి అణువు అంటారు? Option 1, BF3. Option 2, CH4. Option 3, H2O. Option 4, NH3. First one is the correct answer. So 95, question number 95. Pick lime plus water, use rice dash. The chemical formula of the product X is పొడి సున్నము ప్లస్ నీరు X, క్రియాజన్యకం X యొక్క రసాయన సాంకేతిక ఫార్ములా. Option 1, CaCl2. Option 2, CaO. Option 3, CaOH2. Option 4, CaCO3. So calcium hydroxide, third one is the correct answer. Question number 96. Which of the following is not a correct symbol for expressing characteristics of substance in chemical equation? Option 1, S is equal to solid. Option 2, L is equal to liquid. Option 3, G is equal to gas. Option 4. సో ఇది రసాయన సమీకరణంలో పదార్థం యొక్క లక్షణాన్ని తెలియజేసే గుర్తుల్లో ఏది సరైనది కాదు, రాంగ్ ఏది? 96th ఇయర్ is the fourth one is the correct answer. 97. In the below equation the values of x and y are. ఇక్కడ ఈక్వేషన్లో మనకు ఎక్స్ వై అక్కడ ఎంటీగా ఉన్నాయి, దాని వాల్యూ ఏ విధంగా ఉన్నాయి. సో సమీకరణాన్ని మనం ఈక్వలైజేషన్ చేస్తూ వస్తుంది. సో 97 ఇయర్ is the answer. సెకండ్ వన్ is the correct answer. ఎక్స్ బదులు 5, వై బదులు 3. సో మనకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి టైం లేదు. 98. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బేస్? తెలుగులో క్షారము కానిది, క్రింది వాటిలో క్షారము కానిది. సో 98 ఇయర్, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. వెన్ ఏ మెటల్ కార్బోనేట్ రియాక్ట్స్ విత్ యాసిడ్ ద ప్రోడక్ట్స్ ఆర్. లోహ కార్బోనేట్లో ఆమ్లాలతో చర్య పొందినప్పుడు ఏమి ఏర్పడతాయి? Option 1, salt plus H3O. Option 2, salt plus H2O plus CO2. Option 3, salt plus H2. Option 4, salt plus H2O plus H2. Second one is the correct answer. Salt, H2O plus water plus carbon dioxide. Question number 100. Covalent bond is absent in. క్రింది వానిలో సమయోజనీయ బంధం లేని అణువు. ఆప్షన్ 1. Option 1, H2O. Option 2, HCl. Option 3, Na2O. Option 4, NH3. HCl is the correct answer. Hydrochloric acid. Next one, question number 101. Which of the following anions is in neon configuration? So కింది అనయాన్లో Ne అంటే నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం పొందినది ఏది? ఆప్షన్ 101లో కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 102. ద బాండ్ యాంగిల్ ఇన్ బెరీలియం క్లోరైడ్ మాలిక్యూల్ ఈస్. సో BeCl2 నందు బంధకోణము ఎన్ని డిగ్రీలు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 102. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 180 degrees. Question number 103. Question number 103. An example for polar covalent bond is. ధ్రువాత్మక సమయోజనీయ బంధానికి ఉదాహరణ. Option 2 is the correct answer. So question number 104. Which one of the following is correct statement in case of covalent compounds? So first one, these are crystalline solids. These are soluble in non-polar solvents. Their reactions are very fast. Option 4, they have high MP and BP. So మనకు తెలుగులో కూడా అక్కడ ఉన్న సమయోజనీయ సమ్మేళనాల విషయంలో క్రింది వాళ్ళు ఏది సరైనది? సో క్వశ్చన్ నెంబర్ 104 ఆన్సర్. సెకండ్ వన్ ఇది కరెక్ట్. ఇవి అధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి. 105. ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఆప్షన్ 1, reduction of metal oxide. Option 2, concentration of ore. Option 3, extraction of metal, purification of metal. తెలుగులో పవన ప్రక్రియను దేనికి ఉపయోగిస్తారు? లోహ ఆక్సైడ్ ఆక్సీకరణ, ధాతువు సాంద్రీకరణము, లోహ సాంద్రణము, లోహ శుద్ధి. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, ధాతువు సాంద్రీకరణము. క్వశ్చన్ నెంబర్ 106. ఆన్ మిక్సింగ్ విత్ వాటర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టర్న్స్ ఇంటూ, నీటితో కలిపినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేనిగా మారుతుంది? క్వశ్చన్ నెంబర్ 106. ఇక్కడ ఈక్వేషన్ చూడండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. CaSO4 2H2O is the correct answer. Question number 107. Tooth decay starts when the pH of the mouth is. దంతక్షయము ఏ pH విలువ దగ్గర ప్రారంభమవుతుంది? సో ఆప్షన్ 1 బిలో 5.5, between 5.57, between 7 to 7.5, fourth one behind 7.5. So 107 here, first one is the correct answer, below 5.5. Question number 108. N and L values for the electron in 2p subcell are. 2p ఉపకర్పరంలోని ఎలక్ట్రాన్ యొక్క n మరియు l విలువలు. ఆప్షన్ 1 n is equal to 2, l is equal to 0. Option 2 n is equal to 1, l is equal to 0. Option 3 n is equal to 2, l is equal to 1. Option 4 n is equal to 1, l is equal to 1. Third one is the correct answer. N is equal to 2, l is equal to 1. Question number 109. Which element has the electronic configuration? సో మీరు పైన ఉన్న పవర్లను యాడ్ చేస్తే తెలుస్తుంది. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. పైన ఉన్న పవర్లు యాడ్ చేయండి. 2 to 4, 10, 12, 17. 17 దేనికి వస్తుందో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. క్లోరిన్. సో 110. The maximum number of electrons in a subcell is given by. ఒక ఉపకర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలిపేది. ఇది కూడా మనకు బుక్లో ఉన్నది. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 111. The ionization energy of beryllium is more than that of boron because beryllium boron తో కంపేర్ చేస్తున్నాడు. మోర్ న్యూక్లియర్ ఛార్జ్, లెస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, more penetration power of 2s than 2p, for more atomic radius. So question number third one is the correct answer. ఇక్కడ 2s ఆర్బిటాలు 2p కన్నా ఎక్కువ చొచ్చుకపోయే స్వభావం ఉంది. వెరీ ఇంపార్టెంట్. 112. ద ఆల్కేన్ విచ్ కెన్ షో ఐసోమెరిజం ఈస్. తెలుగులో అనుసాదృశ్యాన్ని చూపగలిగే ఆల్కేన్ ఏది? ఆప్షన్ 1 బ్యూటేన్, ఆప్షన్ 2 ఈథేన్, ఆప్షన్ 2 మీథేన్, ఆప్షన్ 4 ప్రోపేన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బ్యూటేన్. క్వశ్చన్ నెంబర్ 113. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్జన్ ఆఫ్ స్టార్చెస్ అండ్ షుగర్స్ టు ఈథైల్ ఆల్కహాల్ ఈజ్ కాల్డ్ యాజ్. సో ఆప్షన్ 1 ఎస్టరిఫికేషన్, ఆప్షన్ 2 సఫినికేషన్, ఆప్షన్ 3 డీహైడ్రేషన్, ఆప్షన్ 4 ఫెర్మెంటేషన్. తెలుగులో మనకు ఎస్టీకరణ, సఫోనిఫికేషన్, డిహైడ్రేషన్, కిణ్వ ప్రక్రియ అని ఉన్నది. పిండి పదార్థాలు మరియు చక్కెరలను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ. సో ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కిణ్వ ప్రక్రియ, ఫెర్మెంటేషన్. క్వశ్చన్ నెంబర్. Which of the following is not a conductor of electricity? ఆప్షన్ 1 నాన్ ట్యూబ్స్, ఆప్షన్ 2 గ్రాఫిన్, ఆప్షన్ 3 డైమండ్, ఆప్షన్ 4 గ్రాఫైట్. క్రింది వానిలో విద్యుత్ వాహకము కానిది. సో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డైమండ్, వజ్రం. క్వశ్చన్ నెంబర్ 115. Aluminium is extracted from which of the following ore? అల్యూమినియం నిష్కర్షణకు ఉపయోగపడే ఖనిజం ఏది? ఖనిజ ధాతు. హెమటైట్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 బాక్సైట్, ఆప్షన్ 3 సిన్నబార్, ఆప్షన్ 3 లైమ్ స్టోన్. సో second one is the correct answer. Very important question. Bauxite is the correct answer. 116. Which of the following method is used for purification of metal? Option 1 magnetic separation, roasting, next calcination, option 4 poling. క్రింది వాటిలో లోహ శుద్ధికి వాడే పద్ధతి ఏంది? అయస్కాంత ఏర్పాటు పద్ధతి, భర్జనము, భస్మీకరణము, పోలింగ్. So answer is fourth one is the correct answer, polling. Question number 117. Number of unhybrid p orbital
అరౌండ్ ఈచ్ కార్బన్ ఇన్ C2H4 మాలిక్యులీస్. C2H4 అణువు ఏర్పడినప్పుడు కార్బన్ నందు సంకరీకరణం చెందని p ఆర్బిటాల్ ఎన్ని? సో 117 ఆన్సర్. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 118. The product formed in the reaction of the carbolic acid and alcohol in the presence of H2SO4 is an. సో ఆప్షన్ 1 ఆల్డిహైడ్, ఆప్షన్ 2 ఈథర్, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 4 ఈస్టర్. గాఢ H2SO4 సమక్షంలో ఒక కార్బోక్సిలిక్ ఆమ్లం ఒక ఆల్కహాల్తో చర్య జరిపితే వచ్చే సమ్మేళనము. ఆన్సర్ 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఈస్టర్. 119 క్వశ్చన్ నెంబర్. The formula of chloroform is. క్లోరోఫామ్ ఫార్ములా. సో క్వశ్చన్ నెంబర్ 119 ఆన్సర్ ఇయర్ 3 CHCl3. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ 120. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? క్రింది వాటిలో ఏది సంతృప్త హైడ్రోకార్బన్? స్లైక్లోప్రోపిన్, ప్రోపైన్, ప్రోపైను, ప్రోఫేను. సో here is the correct answer. Propane is the correct answer. So all the viewers, TS Polyset 150 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్లో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30 అండ్ బయాలజీ 30 ఉంటాయి. టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. సో ఓన్లీ ఇంజనీరింగ్ రాసేవాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అగ్రికల్చర్, వెటర్నరీ చేసేవాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కూడా అటెంప్ట్ చేయాలి. సో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అన్నీ అటెంప్ట్ చేయొచ్చు. కానీ ర్యాంకు ఇక్కడ 2 ర్యాంకులు తీస్తారు. ఇంజనీరింగ్కి 1 ర్యాంకు తీస్తారు, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీకి 1 ర్యాంకు తీస్తారు. సో మీకు 2 ర్యాంకులలో ఏది ర్యాంకు మీ ఇష్టం ఉందంటే జాయిన్ కావచ్చు. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ పేపర్ 2020 మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థ్యాంక్ యూ. All the best.